దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డారా, సొలొమోను కర్త సామెతల గ్రంథము రచించిన దాని యందు కొన్ని విషయాలు దేవుని మాటలు మాట్లాడుకున్నాం. దేవుని బిడ్డారా, భక్తిహీనుల త్రోవలో చేరకము, దుష్టుల మార్గమున నడవద్దు. దీని బిళ్ళరా, సొలొమోను కర్త గారు ఏం చెబుతున్నాడంటే, భక్తిహీనుల త్రోవను చేరవద్దంట, దుష్టుల మార్గమును నడవకము. ఓ యవనస్తురాలా, ఓ యవనస్తుడా, ఈ మాటలు మనకే. ఏంటంటే, నీ హృదయం నిన్ను చెడగొడుతుంది, నీ ఆలోచన నిన్ను తప్పిస్తుంది. నువ్వేం చేయాలంటే, ఇదిగో ఈ ప్రభువైన యేసుక్రీస్తు గారు రచించిన ఈ సొలొమోను కర్త రాసిన ఈ సామెతల్లో మాట్లాడుతున్నాడు. భక్తిహీన త్రోవను చేరవద్దంటున్నాడు. నిజంగా ఈరోజు మనం క్రైస్తవులుగా మనము జీవిస్తున్నాము, క్రైస్తవులుగా మనం కొనసాగిస్తున్నాము. మనం భక్తిహీనుల త్రోవలో ఎందుకు చేరుతున్నాము? ఈరోజు యవనస్తుడు తన మార్గంలో ఆ మార్గం మంచిదని, అదే నాకు ఎంతో విలువైనదని మనం చూడండి, మన హృదయాలు, మన తలంపులను చెడగొట్టేసుకుంటున్నాం. నువ్వైతే ఎప్పుడైతే నువ్వు చూడండి ఆ మార్గంలో నడవకుండా ఉంటావో, ఆ మార్గంలో నువ్వు చేరకుండా ఉంటావో, నీ గమ్యం వేరుగుండిద్ది, నీ ఆలోచన వేరుగుండిద్ది, నీ విధానం వేరుగుండిద్ది. ఈరోజు యవనస్తులు చూడండి చెడిపోతున్నారంటే, తన మార్గంలో చూడండి ఇదే నాకు మంచి మార్గం అని, ఇదే నాకు చూడండి మంచి విలువైనదని వారు చూడండి నానా రకాలుగా తల్లిదండ్రులను తోసివేసి, తల్లిదండ్రుల మాటను ధిక్కరించి, తల్లిదండ్రులను చూడండి వారి మాటని చూడండి విలువ లేకుండా చేస్తూ చూడండి భక్తిహీనంగా తిరుగుతున్నారు. ఇక చూడండి, దుష్టుల మార్గమును నడవకొద్దు. దుష్టులంటే ఎవరో? మనమే. మనం చూడండి తల్లిదండ్రులు ఏం చెబుతున్నారో, తల్లిదండ్రులు మనకు చూడండి ఏం బోధిస్తున్నారో, ఆ మాటను చూడండి విలువ లేకుండా, ఆ మాటను చూడండి మనం కనిపెట్టుకోకుండా ఈరోజు తల్లిదండ్రులు అనేది చూడండి మాటని చూడండి విలువ లేకుండా చేసేస్తున్నాం. దుష్టుల మార్గమును చూడండి నువ్వు నడవద్దు. దుష్టులు అనబడే చూడండి ఎవరో కాదు, మనమే. ఎందుకంటే మనమే అన్ని మార్గాలు తెలుసు. ఇది మంచిది, ఇది చెడుది, ఇది మేలైంది, ఇది వెళ్ళొచ్చా, ఇది వెళ్ళకూడదా అని చూడండి మనం అన్నీ తెలుసు. జ్ఞానం గల వారమే, జ్ఞానంతో ఉన్నవారమే. ఒక షాప్కి వెళ్ళినప్పుడు మనకి ఏది కావాలో, ఏది అవసరమో మనం జ్ఞానంతో తెచ్చుకున్నప్పుడు, ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు గారు చూడండి చెప్పిన మాటనే నువ్వెందుకు చూడండి జ్ఞానంతో పట్టుకుని నడవట్లేదు, ఎందుకు జ్ఞానంతో నువ్వు దేవుణ్ణి అమ్మడించట్లేదు జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో చూడండి ఎంతో విలువైనది జ్ఞానమును మనం దేనికి ఉపయోగించుకుంటున్నామంటే చూడండి చెడుతనానికి ఉపయోగించుకుంటున్నాం. అది ఎంత పాడు చేస్తుందంటే మనల్ని మన కుటుంబాలని అది పాడు చేసి చిన్నాభిన్నంగా మనల్ని చూడండి నాశనం చేస్తుంది. ఈ రోజులు యవనస్తులు తప్పిపోయి నానా రకాలుగా నానా విధాలుగా అలవాట్లు పడి చూడండి తల్లిదండ్రుల మాటలు ధిక్కరించి వారిని చూడండి ఎంతో బాధ పెట్టిస్తున్నారే. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నీ కొరకు చూడండి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రాణత్యాగం చేశాడు నీ కొరకు, నా కొరకు. దేవుడు చూడండి సిలువ మాను మీద చూడండి రక్తపు బిందువులు కార్చాడు. నువ్వు తెలుసు, భక్తి తెలుసు, భావం తెలుసు, విధానం తెలుసు, కానీ నువ్వు చేస్తున్న పనులు ఒక్కసారి నీ హృదయంలో ఆలోచించుకో. నీ హృదయాంతరాన్ని ఒకసారి నువ్వు పరీక్షించుకో. అప్పుడు దేవుడు చూడండి నిన్ను, మన కుటుంబాలను బాగుపరిచి
అటు భక్తిహీన మార్గంతో చూడండి నడవకుండా మంచి మార్గం నడిపిస్తాడని దేవుని పేరట మరొక్కసారి మీ అందరికీ మనవి చేసుకున్నాను. దేవునికి స్తోత్రములు.